నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. లక్షటిపేట మున్సిపాలిటీ వార్డులో నెలకొని ఉన్న సమస్యలను వివిధ శాఖల అధికారుల సమక్షంలో చర్చించుకుని పరిష్కరించుకోవడం కోసమే వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ దొద్ద అంజలి నర్సయ్య ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఐబీ ఆవరణలో ఏర్పాటు చేసిన 13, 14, 15 వార్డుల సభలకు చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ప్రజలు ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గత ప్రభుత్వంలో వార్డుల అభివృద్ధి నిర్లక్ష్యం చేశారని, మా ప్రభుత్వం అభివృద్ధిలో ముందుందని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. లేదు అంటే ఒక పెద్ద మనిషి ఫోన్ చేస్తారు, సార్ అన్న నా బండి ఆపినంటే ఎస్ఐ గారు ఆపినన్నా అంటే ఫోన్ చేసి పంపిస్తాం కావచ్చు, ఈరోజు వదిలిపెడతాం కావచ్చు, రేపు ప్రమాదం నుంచి మిమ్మల్ని ఎవరైనా కాపాడగలుగుతారు. హెల్మెట్ ఉంటే ఈ రోడ్డు మీద రోజు రోజుకి వెహికల్స్ ఎక్కువైపోతుంది. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక 2 కార్లు, 3 కార్లు, 4 కార్లు ఉంటే గొప్ప అయ్యేది. ఇప్పుడు ఒక వార్డులో దాదాపుగా ఇంటికి ఒక కారు ఏర్పడే పరిస్థితులు ఉంది, అవునా కాదు? సో అన్ని వెహికల్స్ ఎట్ ఏ టైం రావడం ద్వారా ప్లేస్ తక్కువ అవుతుంది, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా రోడ్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి తస్మా జాగ్రత్త. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పొద్దున డ్యూటీకి వెళ్తే మీ ఆయనలు, వీళ్ళు, మీ కొడుకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా డ్యూటీ వెళ్తున్నారా లేదా? పొద్దున్న లేస్తే డ్యూటీకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్స్ ఇస్తావా? టిఫిన్ బాక్స్ ఇచ్చినా ఇవ్వకున్నా దేవుడు, ఒకరోజు తినకపోతే పస్తులు ఉంటారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చుకుంటారు. కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏమంటే హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకుంటే మీరు సేఫ్గా వెళ్తారు, సేఫ్గా వస్తారు. ఎవరి ప్రాణం మీద వాళ్ళకు తీపి అనేది ఉండదు, పోతే వాళ్ళకి ఏం నష్టం ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, సడన్గా ఏదైనా జరిగిపోతే నాకేనా సమస్య ఉంటుందా? కానీ నన్ను నమ్ముకొని ఎవరు ఉంటారు? నా వెనకాల నా కుటుంబం ఉంటుంది, నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, అందరూ కూడా మనమే డిపెండ్ అవుతారా లేదా? సో ఒక్కసారి ఆలోచించండి. మీ సేఫ్టీ కోసం, మీ కుటుంబం కోసం ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ పాటించమని చెప్తారు. మనకు ఒక బైక్ యాక్సిడెంట్, ఒక 20 to 30 ఏజ్ ఉన్న క్యాండిడేట్ బైక్ యాక్సిడెంట్, బండికి ఇన్సూరెన్స్, ఆర్సీ, లైసెన్స్, ఈ 3 డాక్యుమెంట్స్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చచ్చిపోతే దాదాపుగా 1 కోటిన్నర ఇన్సూరెన్స్ క్లైమ్. లేదు ఒక మంచి బిజినెస్ చేస్తూ టర్న్ ఓవర్ నెలకి, సంవత్సరానికి ఒక 15 లక్షలు, 20 లక్షలు సంపాదిస్తుంది, అతనికి రోడ్ యాక్సిడెంట్ ఏమైనా జరిగితే దాదాపు ఒక 50 లక్షల ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఉంటే క్లైమ్ అవుతుంది. మనందరం కూడా స్థానికంగా ఇది చిన్న ఊరు అయినప్పటికీ కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎటువంటిది కూడా లోపల పెట్టుకోకుండా ఉంటే పెట్టుకున్నట్టయితే అది, ఎందుకంటే ఎదుటోళ్ళు కూడా అదే ఆలోచిస్తే అది ఎంత దూరం ప్రమాదం కూడా ఉంటుందో అది కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఊరు, మన ప్రజలు, మనం తెల్లారితో అందరం ఒకరికొకరు చూసుకుంటాం. గతంలో ఎన్నో సందర్భాలలో కూడా అన్ని కలిసిమెలిసి పనిచేసినట్లే తప్ప ఈ మధ్యలో ఎందుకంటే సరే వ్యక్తిగత విషయాలు అవసరం లేదు ఇక్కడ మనకు. సరే మనం ఒకటే నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలా పెద్ద పెద్ద లీడర్లు, మినిస్టర్లు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళు ఏ ప్రకారం ఇలా ఉదాహరణలు చూస్తే మన బండారెడ్డి శక్తి పూర్తయినప్పుడు పున్న ప్రభాకర్ గారు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యింది. వారు ఎంతో ఆప్యాయంగా, ఎంతో అలింగనం చేసుకొని ఇలా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆరేంజ్లో ఉంటుంది. కానీ చిన్న వాళ్ళు మనం ఇక్కడ ఎందుకు కొట్లాడుతున్నాం అది మనకు అర్థం కాదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎటువంటివి కూడా మనసులో పెట్టుకోకుండా అభివృద్ధికి తోడ్పడండి. దయచేసి అందరం కూడా ఊరు బాగుండాలి, ఊళ్ళున్న మన అందరం బాగుండాలని కోరుకోవాలి తప్ప ఎటువంటి దురుద్దేశాలు మైండ్లో పెట్టుకోకుండా అందరికీ చేరాలని మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాలు ప్రతి వార్డు మనం తిరగలేక ప్రజలందరూ ఉద్దేశించి మనం మాట్లాడి వాళ్ళ సౌకర్యాలను మెరుగుపరచాలని మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ ఉద్దేశాలు అందరూ ప్రజలకు ఏమేమి చేస్తలేవు అని ఒక కార్యక్రమం ఈ 9 రోజుల్లో మనకు తెలుసుకొని ప్రతి ఒక్క కార్యక్రమానికి మనకు ఏమేమి ఇస్తుంది ఇంతవరకు వరకు అనేది ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత 200 యూనిట్లు కరెంటు, గ్యాస్ కనెక్షన్ కానీ ప్రతి ఒక్కటి అమలు అవుతున్నాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా గ్రామ సభ 5 లక్షల జరగడం అయినది. ఈ విధంగా మనకు ఎన్నడూ లేని
ఇంద్రమ్మ పథకాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అమలయ్యాయి. 10 ఏళ్ల పాలనలో గత ప్రభుత్వం చేయలేని పనులు మన కళలను నెరవేర్చుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనకు ఇల్లు లేని వారు ఇల్లు అప్లికేషన్లు దరఖాస్తులు ఇవ్వగలరు. ఫస్ట్ విడతలో కొంతమందికి వచ్చినాయి, వాళ్ళందరూ కట్టుకున్నారు. మన కళలు ఎన్నడుందో సొంతింటి కళ నెరవేర్చుకునే సందర్భం ఈ విధంగా మనకు వచ్చింది. కాబట్టి అందరూ ఇంద్రమ్మ ఇల్లు అప్లికేషన్ ఇచ్చి కట్టుకోగలరని మనవి. అంతేకాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెళ్ళై 10 ఏళ్ళ పరిపాలనలో ఉన్న ప్రభుత్వం చేయలేని పనులు పెళ్ళైన తర్వాత రేషన్ కార్డులు కూడా తొందరగా అమల్లోకి వచ్చినాయి. కాంగ్రెస్ పాలనలో ఎక్కడలేని విధంగా అన్ని పనులు మనకు దరిచేరుతున్నాయి. మన కళలను నెరవేర్చుకునే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్ళు పెళ్ళై 10 ఏళ్ళైనా రేషన్ కార్డులు లేవు. పిల్లలు పెట్టి స్కూల్కి వెళ్తున్న రేషన్ కార్డు లేని వారు కొంచెం మంది ఉన్నారు. మనకి ఇప్పుడు పెళ్ళైన తర్వాతనే రేషన్ కార్డు కూడా వచ్చినాయి. అంతేకాకుండా సన్న బియ్యం, మన కరెంటు బిల్లు 200 కరెంటు బిల్లు, యూనిట్ల కరెంటు బిల్లు కూడా మనకు వచ్చింది. అంతేకాకుండా ఎన్నో పనులు చేస్తున్న మన ప్రేమసాగర్ రావు గారు ఇక్కడ మన కాలేజ్ కూడా కట్టించడం జరిగింది. వర్షాకాలం వస్తే ఏ పెంకులు ఊడతాయో ఏం కూలుతాయో అని భయపడకుండా చదువుకునే పిల్లలు ఇప్పుడు ఎంతో సంతోషంగా మన కాలేజీని నిర్వహించిన ప్రేమసాగర్ రావుకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మన గుడిసెలేని ఇల్లు కావాలని మన ఎమ్మెల్యే సారు కోరుకున్నారు. 3500 ఇల్లు మనకు ఇచ్చిండు. అందులో ఇంకా ఎక్కువ అప్లికేషన్లు పెట్టుకున్న ప్రతి మహిళకు 10 ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇప్పించడం జరుగుతుంది. సార్ ఇస్తారని మాట ఇచ్చిండు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు. మేడం గారు చాలా చక్కగా మాట్లాడారు. మీరు అందరూ చక్కగా వినండి. కాకపోతే మేడం గారు ఏంటంటే ఇప్పుడు పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి బాగా మా దృష్టికి తీసుకురావాల్సింది కదా. ఈ వార్డు ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే శానిటరీ వేస్ట్ మేనేజ్మెంట్ పైన మీ ఇంటికి శానిటేషన్ మనము 2 days ఒకసారి చెత్త బండి కూడా రావడం జరుగుతుంది. ఆ చెత్త బండికి మీరు అందరూ వచ్చిన తర్వాత మీరు దయచేసి అది వేరు చేసి ఇస్తే మనకు పొల్యూషన్ ఎక్కువ ఇబ్బంది కాదు. మీరు ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, చెత్త కావచ్చు, వివిధ కూరగాయలు కావచ్చు, అన్ని నాలుగులో వేస్తే వాటి ద్వారా మనకు రోగాలు వచ్చే ప్రమాదకారంగా ఎక్కువగా ఉంది. కాబట్టి నాలుగులో వేసినప్పుడు మనకు మలేరియా, డెంగ్యూ, కొన్ని అనారోగ్యాలకు మనం గురి కావడం జరుగుతూ ఉంటుంది. రాబోయేది వర్షాకాలం కాబట్టి మీరందరూ కూడా ఈ శానిటైజ్ మేనేజ్మెంట్ ఏమి నిబంధనలు పాటించాలని సుప్రీంకోర్టు కూడా మనకు ఈ 2016 గైడ్లైన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మనము శుభ్రంగా ఉండి మన ఇల్లు శుభ్రంగా ఉంచుకొని మన రోడ్డు శుభ్రంగా ఉంచినట్లుగా మనం రోగాలు బారిన పడకుండా ఉందామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇచ్చిన ఇప్పుడు మన ఇరిగేషన్ ఏఈ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కౌన్సిల్ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు, మా 10, 15, 13, 14 వార్డు ప్రజలందరికీ నమస్కారాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనం ముఖ్యంగా వచ్చేది వర్షాకాలం కాబట్టి కంపల్సరీ వచ్చే వర్షాకాలం కాబట్టి మనం చెత్త చెదారాన్ని కంపల్సరీ మనము వచ్చే మన మున్సిపల్ సిబ్బంది ఆటోల వాళ్ళకి సహకరించండి. ఈ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. 30 కిలోలు 2452 రూపాయలు. అదేవిధంగా యూరియాకి సంబంధించి కూడా యాప్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. యూరియా అవసరమైన వాళ్ళు యాప్ ద్వారా మన లక్ష్మీపేట మండలంలో కానీ జిల్లాలో ఎక్కడైనా కూడా అందుబాటులో ఉంటే మీరు బుక్ చేసుకొని తీసుకోవచ్చు. యూరియా బుకింగ్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని కానీ వ్యవసాయ అధికారిని కానీ సంప్రదించవచ్చు. ముఖ్యంగా
మనకి వరి కొయ్యలను కాల్చడం అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఇప్పుడు వరి కొయ్యలను కానీ ఇతరత్ర పంట వ్యర్థాలను లేదా ఏదేని వ్యర్థాలను కూడా సో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంట వ్యర్థాలను కాల్చవద్దు. GOMS నెంబర్ 27 ప్రకారం ఏవైతే గ్రామాలలో గ్రామ పంచాయతీలు పట్టణాలలో పురపాలికలు కానీ